ప్రపంచవ్యాప్తంగా ఈ సూడో మేధావులు ఈవెన్ మొన్నటిదాకా మనం మాట్లాడుతూ వచ్చాం. మొన్న పవన్ కళ్యాణ్ కూడా అది ప్రస్తావించారు. ఈ సూడో మేధావుల స్పెషాలిటీ ఏంటంటే తీవ్రవాదులకు మద్దతు ఇస్తారు, పాకిస్తాన్కి మద్దతు ఇస్తారు. ప్రపంచంలో ఇస్లామిక్ టెర్రరిజాన్ని మత తీవ్రవాదం కాదంటారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ దేశం కోసం కాకపోతే తలలు ఎందుకు నరుకుతున్నారు, లేకపోతే చొక్కాలు ఎందుకు ఎప్పదీస్తున్నారు, ఫ్యాంటులు ఎప్పదీసి ఎందుకు చూస్తున్నారు. అట్లాగే సిరియాలో జరుగుతున్న, పాలస్తీనాలో జరుగుతున్న, యెమెన్లో జరుగుతున్న, లెబనాన్లో జరుగుతున్న, ఇజ్రాయెల్ మీద దాడి వెనకాల ఉన్నటువంటిది ఏంటి? మతరాజ్య స్థాపనే కదా. ఈవెన్ ఇజ్రాయెల్ని కూడా తమ మతంలోకి కన్వర్ట్ చేసుకోవాలనే కదా. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇస్లామిక్ రాజ్యాల కోసమే కదా దాడులు జరుగుతుంది. దాన్ని మాత్రం ఒప్పుకోరు. అదే సమయంలో పాకిస్తాన్ చేసిన దుష్కృత్యాలు ఒప్పుకోరు, పాకిస్తాన్కి పంపించినటువంటి తీవ్రవాదుల్ని ఒప్పుకోరు. ఇట్లాంటి వాళ్ళు మేధావుల ముసుగులో ఇప్పుడు మళ్ళీ రోడ్డెక్కుతారు. మనం ఏది చేసే ప్రతి చర్యని తప్పుపడతారు. మన దేశంలో కూడా ఇట్లాంటి మేధావులు ఉంటారు. వాళ్ళందరూ కూడా మంచిని చెడుగా, చెడుని మంచిగా చిత్రీకరిస్తారు. అప్రమత్తంగా ఉండి సమాధానం చెప్పాల్సిన బాధ్యత, అంటే మన మధ్యలో మన శత్రువులతో వార్ మనం చేసి చూపించాల్సి ఉంది.